అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురువే నమః. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా గురువు అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా అవసరం. ఎందుకనంటే గమ్యం తెలియని జీవితానికి గురువే ఒక దిక్సూచి. ఈ రోజు మంచి చెడు తెలియనటువంటి ఈ యొక్క సమాజంలో, ధర్మము అధర్మం తెలియనటువంటి వ్యవస్థలో మనం నిగ్రహంగా, ఒక గుణవంతులుగా, ఒక సంస్కారవంతులుగా, క్రమశిక్షణతో ముందుకు వెళ్ళి సమాజంలో అందరికన్నా మనం ఉన్నతులుగా, ఉత్తములుగా గుర్తింపు పొందాలంటే ఆ యొక్క విషయాన్ని తెలియజెప్పేటువంటి వ్యక్తి అవసరం. ఆ వ్యక్తే గురువు. అటువంటి గురువులు అనేటువంటి వారు ఈ భారతదేశానికి ఏ రోజు కూడా కొరత లేరు. అణువణువునా కూడా ఈ దేశంలో జ్ఞానం అనేటువంటిది ఈ రోజుకి కూడా తాండవిస్తుందంటే దానికి కారణం ఏకైక గురువులు మాత్రమే. ఇటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా గురువులు ఆశ్రయించాలి. వారు చెప్పేటువంటి ప్రతి విషయాన్ని కూడా ఆలోచనలో పెట్టుకుని ఆచరణ చేయడం ద్వారా మనం అనేటువంటి వ్యక్తులం ఖచ్చితంగా రేపన్న రోజు శరీరాలు పోయినప్పటికీ కూడా చరిత్రలో మనకంటూ స్థానం కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆచార్యోస్తు హరి సాక్షాత్ చరరూపిణ సంశయ. గురువు అనేటువంటి వాడు మనలోనే మనలాగే సర్వసామాన్యంగా కనిపిస్తున్నప్పటికీ కూడా తన యొక్క చూపు, తన యొక్క స్పర్శ, తన యొక్క మాటే ఒక సుదర్శన చక్రమయ్యి మన యొక్క కష్ట నష్టాలను ఛేదించి ఒక గొప్ప కార్యాలు చేసేటువంటి శక్తి కేవలం గురువుకే ఉంటుంది. కాబట్టి అటువంటి గురువులు అనేటువంటి వారు ఏదో కేవలం మన మధ్యనే ఉన్నారని చెప్పి మనం తేలిగ్గా భావించడం, వారి యొక్క శక్తి సమర్థతను తెలుసుకోకుండా విమర్శలు చేయడం, వారిని వక్రీకరణ చేయడం, ఇటువంటి సమాజంలో ఎక్కువ అవుతున్న సందర్భం ఉంది. కాబట్టి ఈ రోజు రకరకాలైనటువంటి సమస్యలు, రకరకాలైనటువంటి ఇబ్బందులు, రకరకాలైనటువంటి ప్రమాదాల మధ్య ఈ సమాజం కొట్టుమిట్టాడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ప్రస్తుతానికి గురు మార్గాన్ని అనుసరిస్తున్నారో, గురు సాంప్రదాయం ఉన్నారో వారందరికీ కూడా తెలియజెప్పే విషయం ఏంటంటే, ఏ రోజు కూడా గురువులు అనేటువంటి వారు మన పైన చిన్న చూపు ఏనాడు చూడరు. వారు కేవలం మనల్ని పరీక్షిస్తారు. కొన్ని సందర్భంలో ఆ పరీక్షల్లో మనం నిగ్గు తేలితేనే రేపన్న రోజు మనం కూడా ఇంకొకరికి చెప్పే పరిస్థితికి వెళ్తాం. ఇంకెవరికో కాకపోయినా మన తర్వాత తరాల వారికి కూడా మనం మంచి చెడులు చెప్పేటువంటి స్థితికి ఎదుగుతాం. కాబట్టి వారు పెట్టే పరీక్షల్లో మనం ఖచ్చితంగా ఆ యొక్క ఓపికతో, సహనంతో, భక్తి విశ్వాసాలతో ఉండగలిగితే వారి అనుగ్రహం మన మీద పడుతుంది. ఎవరికైతే గురువు అనుగ్రహం పడుతుందో వారు గురువుని మించిన వారుగా కూడా తయారయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. దానికి ఎన్నో ఉదాహరణలు మన చరిత్రలో కనిపిస్తున్నాయి. కాబట్టి గురు మార్గాన్ని అనుసరిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎంతో భాగ్యవంతులు, అదృష్టవంతులు. అటువంటి వారందరూ కూడా ఆ గురుపాదాన్ని పట్టిన పట్టు విడవకుండా ఆ గురునామాన్ని స్మరణ చేసుకుంటూ, ఆ గురు రూపాన్ని నిరంతరం తలుచుకుంటూ, ఆ గురువు యొక్క మార్గంలోనే మనం జీవించగలిగితే ఈ రోజు ఏదైతే ఈ జన్మ ఉందో, ఈ మానవ జన్మ ఎత్తినందుకు గాను మన జన్మకు ఒక చరితార్థత వస్తుంది, ఆ జన్మకు ఒక అర్థం వస్తుంది. కాబట్టి అందరూ కూడా వీలైనంత వరకు కూడా ఆ గురువు అనేటువంటి శబ్దంలో అన్ని రకాలైనటువంటి ఆదరణ మనకు కనిపిస్తుంది. ఆ గురువే మనకో సందర్భంలో తల్లిగా, ఆ గురువే మనకో సందర్భంలో తండ్రిగా, తల్లిలో లాలన, తండ్రిలో పాలన, ఈ రెండూ కూడా గురువులని కనిపిస్తాయి. కాబట్టి అప్పుడప్పుడు చిన్న కోపగించుకున్నా కూడా ఎవరిపైన అయితే ఎక్కువగా ప్రేమ ఉంటుందో ఆ ప్రేమ అనేటువంటి వ్యక్తుల మీద ఎక్కువ బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి వారన్న వ్యక్తులు చిన్న పొరపాట్లు చేసేటప్పుడు వారిని సక్రమైనటువంటి మార్గంలో పెట్టాలి. కాబట్టి చిరు కోపాన్ని, క్షణికమైన కోపాన్ని ప్రదర్శిస్తారు తప్పితే అది శాశ్వతమైనది కాదు, ఉద్దేశపూర్వకం అంతకన్నా కాదు. కాబట్టి ఇది ప్రత్యేకంగా మనం వారు చెప్పే మాటల్లో దాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆ రకంగా అందరూ ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ, కేవలం గురువు అనేటువంటి వ్యక్తి అయితే చెప్పాలి అని అంటే ఒక రకంగా చెప్పుకోవచ్చు. ఎలా అనంటే సర్వసామాన్యులు అర్థమయ్యే స్థితిలో చెప్పుకోవాలని అంటే భగవంతునికి, భక్తునికి అనుసంధానం చేసేటువంటి వ్యక్తి అని. మరి అలాగే ఒక సత్య దర్శనం, ఒక యథార్థ మార్గం, ఆ యొక్క బ్రహ్మతత్వాన్ని తెలియజెప్పేటువంటి వ్యక్తి అని చెప్పొచ్చు. లేదు ఇంకా విశ్వాసం ఎక్కువై ఆ గురువే అన్ని మాకు నడిపిస్తున్నాడు, ఆ గురువే మాకంతటా కూడా వ్యాపించి ఉన్నాడు, ఆ గురువుని మేము అన్ని చూస్తాం అనేటప్పుడు ఈ రోజు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు అని అంటారు. కానీ అది సాక్షాత్తు దైవము గురువు సమానం ఎప్పటికీ కాదు. గురువు అనేటువంటి వ్యక్తి దైవం కన్నా ఎక్కువ. ఆ రకమైనటువంటి ఆలోచనలు ఎవరైతే వస్తాయో వారందరికీ కూడా ఆ యొక్క భగవంతుడు తన యొక్క స్థలంలో, తన యొక్క స్వర్గంలో, తన యొక్క వైకుంఠంలో, తన యొక్క కైలాసంలో మనకంటూ స్థానాన్ని ఉంచుతాడు. కాబట్టి ఎవరైతే గురు యొక్క హృదయంలో ఉంటారో
వారందరూ కూడా భగవంతుని దృష్టిలో ఉన్నట్టు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని జీవిస్తే అందరూ ఆనందంగా ఉంటారని తెలియజేస్తూ అందరి యొక్క జీవితాలు కూడా 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలని, అందరి వ్యవహారాలు కూడా 3 పనులు 6 కాసులుగా ఉండాలని గురు పాదాన్ని పట్టి ప్రార్థిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలియజేస్తూ జై హింద్.